అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా లోకేష్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. నారా లోకేష్ నిజాలు తెలుసుకోకుండా వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని అన్నారు. వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న దృష్టి పాలన మీద పెట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు చూస్తే అనకాపల్లి జిల్లాలోనే నర్సీపట్నం పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఈ 10 నెలల కాలంలోనే ఎన్నో దుర్మార్గాలు వైఎస్ఆర్ పార్టీల మీద ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో కేసులు, ఎన్నో తప్పుడు కేసులు కూడా పెట్టిన సంగతి చూసాం. ఇప్పుడు కొత్తగా మీకు ఒక విషయం కూడా చెప్పాలి. నిన్ననే 2019లో జరిగిన సంఘటన ఆధారంగా 6 సంవత్సరాల తర్వాత నిన్న మా పార్టీ నాయకుల మీద కొంతమంది కేసు పెట్టడం జరిగింది. ఇక్కడికి అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారో రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. ఒకసారి ఏం జరిగిందో కూడా ఒకసారి మీ అందరికీ చెప్పాలి. ఎవరైతే 2019లో లక్ష్మణ్ అనే వ్యక్తి ఒక టీడీపీకి సంబంధించిన కార్యకర్త 2019లో మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు ఉన్నప్పుడు ఏమన్నారో ఒక్కసారి మీ అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి అదే జగన్ గారు సీఎం అయిన తర్వాత 3000 పెన్షన్ ఇస్తా ఉన్నాడు. ఇచ్చిన వారాన్ని 3000 పెన్షన్ లంచాలుగా 250 రూపాయలు పెంచినావు. అంటే ఏ విధంగా అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని మరి ఏ విధంగా సంబోధించడం మీరు అందరూ కూడా చూశారు. మరి ఇదే వ్యక్తిని అడుగుతున్నాం మనం. ఇదే వ్యక్తి ఇప్పుడున్న ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆ విధంగా మాట్లాడితే, ఇదే పదజాలు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఊరుకుంటారని అడుగుతున్నా. మరి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారో మాకు తెలుసు. మరి అదే విధంగా ఆ రోజు 2019లో మాట్లాడితే కొంతమంది ఆయన్ని మందలించడం జరిగింది. ఏ విధంగా మందలించారో మరి మీ అందరూ కూడా చూడడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆ రోజు 2019లో జరిగిన సంఘటన ఈరోజు నిన్న చూస్తే ఏమైందంటే మన నర్సీపట్నంలో సంబంధించిన ఒక ఆయన ఐటీడీపీ అంటే ఈయన స్వామి నల్లబెల్లి అని చెప్పి ఈయన ఒక ట్వీట్ చేశాడు. ఎక్స్లో ఏం ట్వీట్ చేశాడంటే నారా లోకేష్ గారిని చేస్తూ ఏమన్నాడంటే అనకాపల్లి జిల్లాలో యాదవ కులానికి చెందిన ఈ లక్ష్మణ్ ఎవరైతే ఇప్పుడు చూపించామో ఆ లక్ష్మణ్ అనే యువకుడు తన కొడుకుకు చంద్రబాబు పేరు పెట్టుకున్నాడు. దానివల్ల ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా విపరీతంగా కుట్టారని చెప్పి ఒక వీడియో, ఆయన కుట్టిన వీడియో కూడా పోస్ట్ చేశారు. చేస్తే వెంటనే మరి ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో వెంటనే అనకాపల్లి పోలీసు వారికి వెంటనే మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఏమన్నారంటే ఈ వైఎస్ఆర్సీపీ మానిస్టర్ బిహైండ్ అంటే ఎవరైతే ఈ రాక్షసులు ఉన్నారో వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డైరెక్ట్గా అనకాపల్లి పోలీసు వారికి నారా లోకేష్ గారు చేస్తే నిన్న రాత్రి 12 గంటలకి మా పార్టీ నాయకులు మా నలుగురిని తీసుకొచ్చి మాకరపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం, అక్కడి నుంచి ఇక్కడ కూడా తీసుకురావడం జరిగింది. ఒక్కటే మీ ద్వారా ఏదైతే పెట్టారో ఈ తప్పుడు కార్యక్రమం చేశారు. ఎవరైతే ఈ సోషల్ మీడియాలో స్వామి నలబెల్లి ఉన్నాడో ఆయన పెట్టింది ఏంటి, ఎవరైతే ఈ కుర్రోడు ఎవరున్నాడో లక్ష్మణ్ కుర్రోడికి చంద్రబాబు పేరు పెడితే దాన్ని ఓర్చుకోలేక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొట్టారు, దాన్ని వీడియో పెట్టారు తప్ప నిజంగా వాళ్ళ కుమారుడి పేరు చంద్రబాబు కాదు, పార్థ సారథి. అంటే నారా లోకేష్ గారికి ఏదో ఒకటి ఇవ్వాలి, గట్టిగా ఇవ్వాలి కనుక దాన్ని చంద్రబాబు గారి పేరు చెప్పి ఈ విధంగా ట్వీట్ చేస్తే ఈ విధంగా వచ్చింది. అంటే ఈ విధంగా అంటే ఒక్కటే మీ ద్వారా ఈ టీడీపీ నాయకులు అందరూ కూడా అడిగేది ఏంటంటే మరి ఉన్నతమైన స్థానంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని ఈ విధంగా కొడక అని చెప్పి తిట్టడం ఎంతవరకు సమంజసం అంటే మీరు వీళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తారని చెప్పి అడుగుతున్నాను. ఏదేమిటి కూడా ఇలాంటి దుర్మార్గ పాలన మానండి, మంచి పరిపాలన అందించండి. ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు సూపర్ 6లు 7లు 8లు అన్నారో అవన్నీ అందిస్తే ప్రజలందరూ కూడా హర్షిస్తారని చెప్పి ఇలాంటి తప్పుడు కార్యక్రమం మానాలని చెప్పి మీ ద్వారా మరి తెలుగుదేశం పార్టీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. నమస్కారం సార్. నలుగురిని అరెస్ట్ చేశారు. నలుగురిని కూడా ఇప్పుడు ఉదయం 6 గంటలకి మన నర్సీపట్నం మాకరపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మన అడ్డు రోడ్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి ఇప్పుడు రిమాండ్ పంపిస్తారు, జడ్జి గారి దగ్గర పెడతారు, రిమాండ్ వేస్తారని చెప్పి బాగట ఇంకా మమ్మల్ని పంపించలేదు. ఇక్కడే మా పార్టీ నాయకులకి అండగా ఉండాలని చెప్పి మేము రావడం జరిగింది సార్. ఎక్కడ అరెస్ట్ చేశారు, ఎక్కడెక్కడ తిప్పారు? మాకరపల్లిలో రాత్రి 12 గంటలకు అరెస్ట్ చేశారు సార్. అంటే ఎవరింటికి వాళ్ళు 4 టీంలుగా వెళ్ళి 4 టీంలు కూడా నలుగురు పార్టీ నాయకులని తీసుకొచ్చి మాకరపల్లి పోలీస్ స్టేషన్లో ఉదయం 6 గంటల వరకు పెట్టారు సార్. ఉదయం 7 గంటలకి ఇప్పుడు అడ్డు రోడ్డు స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి మరి తీసుకెళ్తారు సార్. ఇప్పుడు సార్ వాళ్ళ ఎదురు ఇక్కడ ఉన్నారు, నలుగురు ఇక్కడ అరెస్ట్ చేసి పైన ఉన్నారు. అరెస్ట్ చేసిన ఫ్యామిలీకి తెలుసు, చెప్పారు సార్. చెప్పారు సార్.